ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం అవ్వకూడని కల. చెప్పుకోలేని కలంటే ఆ కల్లో నీకు బాగా అవమానం జరుగుంటుందే. అందరూ నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టే కల లాంటిదేమైనా వచ్చిందా ఏంటి? చెప్పు కాదంబరి. కొంతమంది పాపాలకి వచ్చే జన్మలో శిక్షలు పడతాయంట. కానీ ఈ మధ్య అయితే ఏ జన్మలో చేసిన పాపాలకి ఆ జన్మలోనే శిక్షలు పడుతున్నాయంట. బహుశా నువ్వు చేసిన పాపాలు పండాయేమో. ఆ పండిన పాపాలకి ఇప్పుడు శిక్ష పడుతుందేమో. చెప్పు కాదంబరి, నీకేమైనా సహాయం కావాలంటే నేను చేస్తాను. ఆ పీడకల నిజం కాకుండా నేను ఆపుతాను. ఆ పీడకల గురించి తెలిస్తే అది నిజం అవ్వాలనుకునే మొదటి వ్యక్తి మీరే. ఎవరికైనా చెప్పుకుంటానేమో కానీ మీకు మాత్రం అస్సలు చెప్పను. కాదంబరి, కాదంబరికి అంత భయంకరమైన కళ ఏమొచ్చుంటుందబ్బా? నీలవేణి తారక్ కలవడం వల్ల నీలవేణికి బలం పెరుగుతుంది. ఆ బలంతో అందర్నీ ఇంట్లో నుంచి గెంటేసినా గెంటేస్తుంది. పరిస్థితి అక్కడి వరకు రాకముందే నేను ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి వీడింకా రావటం లేదేంటి? సార్, మీరు అడిగినట్టే బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చాను. ఇవి కూడా తీసుకోండి. ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను రా. డబ్బులు తీసుకో. సరే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. తారక్కి నీలవేణికి ఓ బిడ్డ పుట్టే వరకు వాళ్ళ గది రోజు శోభనం గదిలాగానే ఉండాలి. అమ్మా నీలవేణి, అమ్మా నీలవేణి, రా అమ్మా. చెప్పండి అయ్యగారు. ఇది మీ రూములో పెట్టమ్మా. ఎన్ని పువ్వులు ఎందుకు అయ్యగారు? చూడమ్మా నిలవేణి, ఎన్ని రోజులు కారణాలు ఏవైతేనేమి మీ కాపురం మొదలవలేదు. ఇప్పుడు మొదలైంది. నీకు తారక్కి మధ్య ఒక అన్యోన్యమైన దాంపత్యం ప్రారంభమైంది. దానికి మల్లెపూలకి సంబంధం ఏంటి పెద్దయ్య గారు? అక్కడికే వస్తున్నానమ్మా. నువ్వు తారక్ సంతోషంగా గడపాలి. మీ ఇద్దరికీ ఒక బాబో పాపో పుట్టే వరకు మీ గది ప్రతిరోజు శోభనం గదిలాగానే ఉండాలి. అందుకే రోజుకొక పూల బుట్ట తెచ్చి నీకిమ్మని చెప్పాను. ఈ పూల విషయమే కాదమ్మా, నీకేది కావాలంటే అది అడుగు. అది ఎంత ఖరీదైనా తెప్పిస్తాను, ఎంత దూరం నుంచైనా తెప్పిస్తాను. నాకు కావాల్సింది నువ్వు తారక్ సంతోషంగా ఉండటం, మీ మధ్య కాపురం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగటం. మీరిద్దరూ సంతోషంగా గడిపితేనే మీకు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. కానీ అయ్యగారు అది... ఏంటమ్మా, ఏదైనా సంకోచించకుండా అడుగు. మీ భార్యాభర్తలు సంతోషంగా ఉండడం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. అయ్యగారు, ఏంటమ్మా? మీకొక విషయం చెప్పాలి. దేని గురించి? మా శోభనం గురించి. కొత్తగా చెప్పడానికి ఏముందమ్మా?
ఇంట్లో సుముహూర్తానికి పెట్టిన మీ శోభనం జరగలేదు. కానీ రిసార్ట్లో దిగ్విజయంగా జరిగింది కదా. అందుకే ఇకపై ఈ ఇంట్లో కూడా ఏ ఆటంకం లేకుండా నేను చూస్తాను. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే పెద్దయ్య గారిని మోసం చేసినట్టు అవుతుంది. ఏదో ఒక రోజు చెప్పక తప్పదు. అదేదో ఇప్పుడే చెప్పేయడం మంచిది. ఏమైందమ్మా? ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఆగిపోతున్నావు? పెద్దయ్య గారు, మీరు అనుకుంటున్నట్టు ఆ రిసార్ట్లో మా శోభనం జరగలేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునయ్య గారు, ఆ నిజం మీకు చెప్తే మీరెక్కడ బాధపడతారో అని నేను తారక్ సార్ మీ దగ్గర దాచాం. అదేంటమ్మా? మీ ఇద్దరు ఒక్కటయ్యారని, మీ కాపురం మొదలైందని, ఇకపై మీరిద్దరూ సంతోషంగా ఉంటారని, అతి త్వరలోనే ఒక వారసున్నో వారసురాలను కనిస్తారని ఎదురు చూస్తున్నాను. కానీ ఏంటిదంతా? కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ రోజు కూడా నేను తారక్ సార్ దూరంగానే ఉన్నాం. దగ్గర అవ్వలేకపోయాం. ఏంటమ్మా ఇది? సమస్య వాడి దగ్గరుందో నీ దగ్గరుందో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఇద్దరినీ దూరంగా పంపించింది ఈ వార్త వినడానికా? మీరు సంతోషంగా గడిపి వచ్చామంటే ఎంతో ఆనందపడ్డాను. కానీ చివరికి జరిగింది ఇదా? చాలా బాధగా ఉందమ్మా. అమ్మయ్యా, వీళ్ళిద్దరూ ఎక్కడ ఎక్కువైపోతారో అని ఎంత కింద మీద పడ్డామో. ఈ వార్త విన్నాక ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. పదండి, వెంటనే ఈ వార్త మా అమ్మకు చెప్పాలి. నువ్వు చెప్పేది నిజమా కాంచనా? అవునమ్మా. నేను మీ అల్లుడు 4 చెవులు పెట్టి విన్నాం. నువ్వు నిర్మోహమాటంగా నమ్మొచ్చు. తారక్ నీలవేణి ఏకమైపోయారేమో. ఒక్కసారి మొదలైపోయిన కాపురం ఇంకా ఆటంకం లేకుండా కొనసాగుతుందేమో అని నేను చాలా భయపడిపోయాను. పర్వాలేదు అత్తయ్య గారు, ఇంకా వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఇంకా కన్నింగ్ ప్లాన్ వేసుకోవచ్చు. పాపం అమ్మ, వాళ్ళిద్దరికి శోభనం అయిపోయిందేమోనని, నీలవేణి ఇంటి కోడలి స్థానం కన్ఫర్మ్ అయిపోయిందని కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడిపోయింది. ఇప్పుడు సంతోషంగా ఉందా అమ్మా? మామూలు సంతోషం కాదే, మహా అద్భుతమైన సంతోషం. మీ నాన్న వాళ్ళిద్దరిని రిసార్టుకు పంపించిన ఏర్పాట్లు చేసేసరికి వాళ్ళిద్దరి మధ్య అంతా అయిపోయిందేమో అని చాలా భయపడ్డాను.